హలో అందరికీ. మీరు చూస్తున్న ఈ రూమ్ అయితే కూడా మా ఇంట్లోనే ఒక రూమ్ అండి ఇది. ఈ రూమ్‌నైతే నేను క్రాఫ్ట్‌లని, వీడియో ఎడిటింగ్‌లని అట్లా మొత్తం నాశనం చేసి పెట్టేసిన. అంతా చాలా గలీజ్‌గా సామానంతా ఎక్కువైపోయింది. అందుకే ఈ రూమ్‌కి చిన్న చిన్న మార్పులతో ₹1 ఖర్చు లేకోకుండా బాగా మంచిగా రెడీ చేసుకోవాలనుకుంటున్నా. ఫస్ట్ ఈ మంచంనైతే తీసి పక్కన పెడతా ఉన్నా. ఇదే మొత్తం సరిపోయింది. ఈ చిన్న రూము. దీంట్లో ఓన్లీ నేను ఎడిటింగ్‌లు అవి చేసుకుంటా ఉంటా. ఒక కాట్ ఏసి పెడితే ఉంటది గదా! ఎప్పుడైనా యూజ్ చేసుకోవడానికి అట్లా ఉంటది అనేసి ఒక కాట్ ఏసి ఇక్కడ పెట్టేసుకొని ఉన్నాము. తర్వాత నేను ఈ వీడియోలు చేసుకుంటా చాలా రోత చేసి పెట్టేసిన. సామానంతా ఎక్కువగుంటాయి. ఇంక నేను క్లీన్ చేయడానికి కూడా టైం కుదరక వదిలేస్తా వచ్చిన. ఫస్ట్ అయితే మనం పైనుంచి స్టార్ట్ చేద్దాము. ఇదిగో పైన చూడండి సామాన్లు లోపల నుంచి పొర్లిపోతున్నాయి బయటికి. ఇంకెంత డస్ట్ ఉంటుందో పైన అనుకొని చిన్నగా ఎక్కేస్తా ఉన్నా. పైన ఏమన్నా బొద్దింకలు, బల్లులు అలాంటివి ఉంటాయేమోనని భయపడినా ఫస్ట్ ఎక్కేటప్పుడు. కానీ మేము కింద మ్యాట్ లాగా వేసుకున్నాం కదా నీట్‌గా. అప్పుడు ఇంతకుముందు పెట్టుకునేటప్పుడే కొంచెం నీట్‌గా పెట్టేసుకొని ఉన్నాం మ్యాట్ లాగా వేసుకొని. అందుకని ధైర్యంగా ఎక్కేసిన. పైన చూస్తే 1 కాదు 2 కాదు ఎన్ని సామాన్లు ఉన్నాయో నాకైతే కూడా మా పల్లెలో మా అమ్మ వాళ్ళ ఇల్లే గుర్తొచ్చింది. మా అమ్మోళ్ళ ఇంటి పైన కూడా ఇంతే. అటవు పైన అంతా గిన్నెలే ఉంటాయి. గిన్నెలైతే అసలు కొనను నేను. ఎప్పుడు అక్కడికి పోయినా ఏ సైజు కావాలన్నా తెచ్చుకుంటా ఉంటా. అన్ని సామాన్లు ఉన్నాయి లోపల ట్రావెల్ బ్యాగులు అవన్నీ. బయటేమో ఏమీ దొరకవు టైంకి కావాలన్నప్పుడు. బుట్టలు, మగ్గులు అట్లా ఎన్నో రకాలు. చైర్స్ అయితే ఎన్ని రకాలు ఉన్నాయో పైన. ఇంట్లో జనాలు ఎక్కువ ఉండరు కదా అందుకనేసి నేను చైర్లన్నీ పైనే పెట్టేసున్నా. కానీ ఇన్ని సామాన్లు ఉన్నాయి అనుకోలేదు. బుట్టలు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా బాక్సులు అట్లా పెట్టుకోవడానికి బాక్సులు అట్లాంటివన్నీ చాలా ఉన్నాయి. సరే నాకు పనికొచ్చేటివన్నీ చూద్దామనేసి మొత్తం కిందికి వేసేస్తా ఉన్నా. పనికిరానివి మళ్ళీ పైన పెట్టేసుకోవచ్చు. నీట్‌గా ఒక బాక్స్‌లో ఆర్గనైజ్ చేసుకుంటే మనకు టక్కున తీసుకోవడానికి అందుకు అటవల పైన కూడా ఈజీగా తీసుకోవచ్చు. మామూలుగా అయితే పైన ఉంటే కూడా మళ్ళీ తీద్దాంలే, ఇప్పుడు ఏం తీద్దాంలే, ఇప్పుడు అందుకోలేంలే అట్లా వాడుకోకుండా అట్లే ఉంచుదాం మనం సామాన్లు. అట్లా కాకుండా మనం కొంచెం దగ్గరికి పెట్టుకున్నామంటే ఇట్లా బాక్సుల్లో ఏవి ఎక్కడున్నాయి కరెక్ట్‌గా తెలిసినాయంటే మనకు నీట్‌గా తీసుకోవచ్చు. ఇట్లా కాదనేసి కూర్చున్నా ఒక చోట. కూర్చొని అన్నిటిని తీసి నీట్‌గా సర్దేసుకుంటా ఉన్నా. ఫస్ట్ పైనంతా డస్ట్ అంతా క్లీన్ చేసుకుంటే తర్వాత కింద క్లీన్ చేసుకోవచ్చు మొత్తం ఫ్లోర్ అంతా. అలా అనేసి మొత్తం నేను అన్నిటిని కింద పడేస్తా వచ్చిన. వీటిలో నాకు కొన్ని పనికొచ్చేటివి కూడా దొరికినాయి లైట్లు అలాంటివి. తర్వాత మొత్తం సర్దుకున్న తర్వాత మెల్లిగా కిందికి దిగేస్తా ఉన్నా. టక్కున సామాన్ల కోసం పైకి కిందికి ఎక్కడం నాకు అలవాటే. అందుకోసమని ఈజీగా ఎక్కేస్తానా, ఈజీగా దిగేస్తానా. మనకు అందుబాటులో పెట్టుకున్నామంటే అన్నిటిని యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేసుకున్నప్పుడు దేనికి ఆ సామాన్ అంతా పైన ఉండడం. అట్లా ట్రావెల్ బ్యాగులన్నీ ఒక సైడు అన్నిటిని ఒక్కొక్క సైడు ఆర్గనైజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్న ప్లేస్ మొత్తం ఒక తడి క్లాత్ తీసుకొని నీట్‌గా తుడిచేసుకుంటా ఉన్నా. ఎందుకంటే డస్ట్ ఉంటది కదా! ఇక్కడంతా ఇక్కడి వరకు పట్టుంది నాకు. ఇక్కడ లేదు. అందుకనేసి ఈ ప్లేస్ మొత్తం క్లాత్ ఏసి తడి క్లాత్ నీట్‌గా తుడిచేస్తా ఉన్నా. ఇప్పుడు నేను సర్దుకున్నా కాబట్టి ఎక్కడ ఏ సామాను ఉందో తెలుసు. కాబట్టి టక్కున నేను తీసుకోగలను పైకి వరకు ఎక్కేసి అక్కడి నుంచి అందుకొని తీసుకోవచ్చు. అన్నిటిని వాడుకోవచ్చు. మళ్ళీ ఏమేమి ఉన్నాయో కూడా తెలుసు. ఏమేమి ఉన్నాయో తెలియకోకుండా అక్కడ పెట్టేసుకుంటే వేస్టు. తర్వాత ఇక్కడ ఉంది కదా! దీన్ని క్లోజ్ చేయాలనుకున్నా. ఎందుకో నాకు నచ్చలేదు అక్కడి నుంచి ఇక్కడికి హోల్ లాగా కనపడతా. అందుకనేసి ఇది ఒక అట్ట ముక్క. ఇదైతే నాకు దేనికో వచ్చింది ఆర్డర్స్‌కే. దీన్నైతే ఒక పార్ట్‌ని కట్ చేసుకొని ఒక ముక్కని తీసుకొని కరెక్ట్‌గా దాని సైజ్ కట్ చేసుకున్నా నేను. కరెక్ట్‌గా దాని సైజ్ కట్ చేసుకొని పెట్టేసుకుంటాను. ఇదైతే ₹1 పెట్టాల్సిన అవసరం లేదు కదా అనేసి చీప్ అండ్ బెస్ట్‌లో దాని సైజ్ కరెక్ట్‌గా కట్ చేసుకున్న తర్వాత ఇట్లా ప్లెయిన్‌గా ఉంటే బాగుండదు కదా అనేసి నా దగ్గర ఉన్న కొన్ని స్టిక్కర్స్ దానికి అంటించేసి ఇలా పెట్టేసుకున్నా. ఇదైతే అట్టముక్క గట్టిగా ఉంది కాబట్టి స్టిఫ్‌గా నిలబడిపోయింది. ఈ ప్లేస్‌లో మనం క్లాత్ కూడా కర్టన్ లాగా కూడా వేసుకోవచ్చు. కానీ డ్రిల్లర్‌తో వేయలేను నేను. నాకు రాదు. అందుకోసమని అలా పెట్టుకున్నా. తర్వాత వచ్చేసి ఈ అట్టవని క్లీన్ చేద్దామనుకున్నా. అబ్బా! ఈ ఫోటోలు ఉన్నాయి కదా! ఈ ఫోటోలు అయితే ఎప్పుడో మా అంకులు అంటే మా మామ కట్టించినేటివి అవన్నీ. చెక్కవి ఉంటాయి కదా! చెక్క దానిపైన వచ్చినాయి అవన్నీ బొమ్మలు. అస్సలు పోవు ఇవి ఎప్పటికి అట్లే ఉంటాయి. ఇవన్నీ ఎక్స్ట్రా నా దగ్గర 1, 2 కాకోకుండా ఎక్కువ ఉంటాయి కదా! ఇంకా ఆ ఫోటోస్ అన్నీ ఇక్కడ పెట్టేసున్నా. వీటన్నిటిని కూడా తీసేసా. నీట్‌గా తీసేసి మొత్తం తడి క్లాత్‌తో తుడిచేసి చీపురుతో ఊడ్చుకున్నామంటే అప్పుడు డస్ట్ అంతా నిండుకోదు తడి మీద. నీట్‌గా చీపురుకే వచ్చేస్తది. చిన్న చీపురుతో ఊడ్చుకుంటే కూడా. తడి క్లాత్‌తో తుడచకుండా ఊడిస్తే మొత్తం నిండుకుంటది. అందుకనేసి తర్వాత మొత్తం క్లీన్ చేసుకొని విండోని కూడా క్లీన్ చేసుకొని పైన చాపలనైతే పెట్టుకున్నా. ఎవరైనా వచ్చినప్పుడు భోజనాలకు అందుకు బావుంటదనేసి. కనపడకోకుండా పైనుంటాయి. ఇట్లా చిన్న రూమ్‌లో ఇట్లా ఆర్గనైజ్ చేసుకుంటే మనకు బాగా అంతా కలిసొస్తది. పైన కొన్ని 2 బొమ్మలైతే పెట్టుకున్నా నేను. నా దగ్గర ఉన్నవే.
తర్వాత నీట్గా కాట్ కింద కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని కాట్ వేసేసా. తర్వాత ఎక్స్ట్రా ఉంటాయి కదా సామాన్లు, నాకు వద్దు అనుకున్నవి, ఇప్పట్లో వాడను అనుకున్నవన్నీ ఇక్కడ పెట్టేసుకుంటా ఉన్నా. వీటన్నిటిని కూడా ఆ పైన అది ఉంది కదా అది తీసేసి అట్టని ఈజీగా తీసుకోవచ్చు మనం. ఇప్పుడు హ్యాండ్తోనే ఇట్లా లాగేసుకుంటే వచ్చేస్తూ ఉంటుంది. పెట్టుకున్నా కూడా నీట్గా ఉంటుంది, కనపడుకోకుండా సామాన్లు బయటికి. దాన్ని దించేసుకొని నీట్గా మనకు వద్దనుకున్న సామాన్లన్నీ అందుబాటులో అక్కడ పెట్టేసుకున్నా. ఎప్పుడైనా కావాలన్నప్పుడు టక్కుని తీసేసుకోవచ్చు. దీన్ని క్లోజ్ చేసేసా. చూడండి ఎంత బాగుందో చూడడానికి. ₹1 ఖర్చు లేదనమాట. నెక్స్ట్ వచ్చేసి కింద మొత్తం క్లీన్ చేయాలి. చూడండి చెత్త అంతా ఎంత వచ్చేసిందో. వీటిల్లో మనకు కావాల్సినవన్నీ తీసుకొని సర్దేసుకుందాం అనుకున్నా. తర్వాత ఒక బుట్టనైతే తీసుకున్నాను నేను. ఈ బుట్టలో నాకు కొన్ని క్రాఫ్ట్లకి వాటికి వీటికి క్లాత్స్ పెట్టుకొని ఉన్నా నేను. వాటన్నిటిని ఇందులో వేసేసుకొని నీట్గా పైన ఒక కట్టెల్ బ్యాగ్ కవర్ ఉంటుంది కదా, ఆ బ్యాగ్ కవర్ని పైన పెట్టేసుకున్నా. నీట్గా లేయకోకుండా క్లాత్స్ అన్నీ ఇట్లా పెట్టేసి దీంట్లో మొత్తం ఆర్గనైజ్ చేసుకుందాం అనుకున్నా. ఎందుకంటే ఈజీగా తీసుకోవడానికి. ఇది ఒక అట్ట ముక్క, ఇది కొంచెం వీక్గా ఉంటే లోపల కొంచెం జీన్స్ క్లాత్ ఉంటే అది వేసేసి ఇట్లా పెట్టేసుకుందాం అనుకున్నా. దీంట్లో పెయింట్ డబ్బాలు, నా ఈ బ్రష్లు అలాంటివన్నీ ఇందులో పెట్టేసుకుంటా ఉన్నా. ఈ బాక్స్‌లో వచ్చేసి స్లిప్పర్స్‌కి అట్లా వస్తూ ఉంటాయి కదా, అట్లాంటివి పడేయకుండా ఇట్లే పెట్టుకుంటే మనం యూజ్ చేసుకోవచ్చు. మిక్సీలు కొన్నప్పుడు అట్లా ఏవైనా ఆర్డర్లకు వాటికి వస్తూ ఉంటాయి కదా, అట్లాంటి బాక్సులు అన్నీ ఇవన్నీ ఇట్లా ఆర్గనైజ్ చేసుకుంటే మనం ఈజీగా తీసుకోవడానికి కంఫర్ట్‌గా ఉంటుంది. ఎక్కడ ఏముండయో టక్కుని తెలుస్తుంది. ఇది వచ్చేసి చిన్న చెప్పుల డబ్బా అది. దాంట్లో వచ్చేసి నేను ప్లాస్టిక్‌వి బాక్సులు అవి ఇవి అన్నీ పెట్టేసుకున్నా. చూడండి నీట్‌గా పెట్టుకున్నప్పుడు కూడా నీట్‌గా ఉంటుంది చూడడానికి. ఇది వచ్చేసి ఒక వాటర్ క్యాన్, దానికి కొంచెం పెయింట్ వేసుకొని ఇట్లా అన్ని ప్లాస్టిక్ సామాన్ అంతా దీంట్లో వేసేసుకున్నా. ఇదిగోండి ఇవే ఫోటోలు నేను చెప్పింది. చెక్క పైన ఉంటాయి ఈ ఫోటోలన్నీ. ఇది వచ్చేసి ఒక కుండ. ఇది వచ్చేసి 2 కుండలు తెచ్చుకున్నాం ఇలాంటివి. ఇప్పుడు కాదు, పోయిన ఎండాకాలం అప్పుడు. కడపలో అయితే ఎండలు బీభత్సంగా ఉంటాయి ఎండాకాలంలో. అందుకని 2 కుండలు తెచ్చుకొని నైట్ మిగిలిన అన్నాన్ని అందులో పెట్టుకొని కొంచెం పెరిగేసుకొని పొద్దున్నే సద్దన్నం తింటా ఉన్నాము. వాటిల్లో ఒకటి ఇలాగ వాడుకున్నాను నేను. పక్కనే మా బాబు వాకర్ అయితే పైన పెట్టేసుకున్నా బీరువా పక్కనే. ఎందుకంటే కింద పెడితే తుడుచుకోవడానికి అందుకు కష్టంగా ఉంటుంది. అందుకని మ్యాక్సిమం పైనే అన్నీ సెట్ చేసుకుంటా. బెడ్ని నీట్గా సెట్ చేసేసుకున్నా. అలాగే కింద ఉన్న దుమ్మంతా తుడిచేసి బాగా నీట్గా అంతా తుడిచేసుకున్నా. కింద ఫ్లోర్ మొత్తం నీట్గా తుడిచేసుకున్న తర్వాత అయితే చూడండి ఇలా ఉంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.